ఇక అదే విధంగా ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి బలహీనతలు కూడా మనం ఒకసారి చూసుకున్నట్లయితే కనుక అక్రమ గ్రావెల్ తవ్వకాలకు అడ్డుకట్ట వేయకపోవడం. సర్వేపల్లి నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల్లో సోమిరెడ్డి ఆయన అనుచరులు అక్రమంగా గ్రావెల్ తవ్వకాలు జరుపుతున్నారని ప్రతిపక్షాలైతే ఆరోపించారు. 100 కోట్ల విలువైన 40 ఎకరాల ప్రభుత్వ భూమిని నిబంధనలకు విరుద్ధంగా విక్రయించారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇక అంతేకాకుండా యథేచ్ఛగా అక్రమంగా మట్టిని తవ్వి తరలించకపోతున్నా ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం కూడా ఎమ్మెల్యేకైతే ప్రతికూలంగా మారింది. కేరళకు మూగజీవుల తరలింపు అనుమతులు లేకుండా పశువుల సంత. నియోజకవర్గం నుంచి పెట్టి చెన్నై కేరళకు కూడా మూగజీవాలను తరలించుకుపోతున్నా ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం వల్ల అవి బలహీనతలాగా మిగిలిపోయాయి. పార్టీలో పాత వారిని కాదని కొత్త వారికి పదవులు ఇవ్వడం. మొదటి నుంచి కూడా పార్టీలో ఉండి పార్టీ కోసం కష్టపడి పనిచేస్తున్న కార్యకర్తలను పక్కన పెట్టేసి కొత్తగా పార్టీలోకి చేరిన వారికి పదవులు కట్టబెట్టడంతో కార్యకర్తల్లో అసంతృప్తి అయితే నెలకొంది. భూముల వివాదంలో సోమిరెడ్డి. నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలంలోని ఇడిమేపల్లిలో ఒక భూమి వివాదానికి సంబంధించి ఫోర్జరీ పత్రాలు సృష్టించారనే ఆరోపణలపై 2019లో ఆయనపై కేసు అయితే నమోదైంది. ప్రభుత్వ భూములను విక్రయాలకు సంబంధించి పలు ఆరోపణలు కూడా చేయడం జరిగింది. అక్రమ మైనింగ్, విదేశీ ఆస్తుల ఆరోపణలు నియోజకవర్గంలో ఉన్నాయి. క్వార్ట్జ్ సిలికా అక్రమ మైనింగ్ లో సోమిరెడ్డికి సంబంధం ఉందనే ఆరోపణలు కూడా ఉన్నాయి. మలేషియాలో అక్రమంగా ఆస్తులు సంపాదించారని, మనీ లాండరింగ్ నిబంధనలు ఉల్లంఘించారని గతంలో కూడా ఆయనపై ఈడీకైతే ఫిర్యాదులు కూడా అందాయి. కాకుటూరు శివాలయం భూముల వివాదం. కాకుటూరు శివాలయం భూములను లేఅవుట్లకు అప్పగించారనే ఆరోపణలు కూడా చాలా ఎక్కువగానే వినిపిస్తున్నాయి.